ప్రజల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో జీవముగల తండ్రి మనందరినీ ప్రేమిస్తూ తన కృపతో తన మహిమతో కలువర ప్రేమించి అనుదినము నూతనమైన వాగ్దానం ఇచ్చిన మన తండ్రిని బట్టి ఈరోజు మనందరం సంతోషించుదాం. కలువర ప్రేమలో అనుదినం ఇచ్చుచున్న వాగ్దానము, ప్రభు మనను ప్రేమించుచున్న వాగ్దానము రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరిని ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై మన యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరు ప్రార్థన చేయుచున్నారో వారందరూ ఏం చేస్తారు? ఆయన కృప చూపిస్తాడు. ఈరోజు ప్రపంచంలో అవసరమైనది, ముఖ్యమైనది దేవుని యొక్క కృపే కదా. ఆ కృప కోసము ఆశపడుతున్న ప్రతి కుటుంబం కూడా ఆయన కోసమే చూస్తారని, ఆయన చిత్తాన్ని ఎదురు చూస్తారని కలువరి ప్రేమలో అనుదినము మీ తండ్రి అయిన యేసయ్య మిమ్మలను లేవనెత్తేవాడు, మిమ్మలను ఆయన సరిచేసేవాడు, మిమ్మలను ఆయన కృపలో ఉంచుకునే దేవుడే ఈరోజు అంటున్నాడు. ఆయన కృప చూపేవాడు. ఎందుకంటే ఆయన తట్లు మనము చూచుచున్నాము కాబట్టి, ఎదురు చూస్తున్నాము కదా. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములో నువ్వు నేను కూడా దేవుని కృప కోసము ఎదురు చూడాలా. ఆయన మన పట్ల కృప చూపించే యేసయ్యని చెబుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆయనను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామున కాక మునిపే తెరుచుకొని ఉంటున్నాయి. దేవుడు చూడాలని ఆలోచన కలిగి కొందరు ఉంటున్నారు. మరి ఈరోజు కొందరే అట్లా కాకుండా అందరూ దేవుని చిత్తంలో ఉండాలని ప్రార్థించాలి. ఏకోజామున కాక మునిపే మనందరము కూడా మెలుకుగా మన కన్నులు తెరిచి ప్రభును ప్రార్థించే వారు ఉన్నట్లయితే దేవుడు కృప మన పట్ల అధికముగా ఉంటుందని ప్రభువే చెప్పిండే కదా. మరి రోజు అలాంటి చిన్నలు పెద్దలము కూడా దేవుడు మనల్ని రాత్రి అంతా కాచి కాపాడిన గొప్ప దేవుని బట్టి ఉదయకాల సమయంలో ఏకోజాములో ఆయనతో మాట్లాడని, ఆయన వాక్యం ధ్యానించుకోవాలని, ఆయన ప్రార్థించాలని ఏ కుటుంబంలో ఆసక్తి కలిగి జీవిస్తున్నారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడని, మరి కుటుంబ పరిస్థితులను బట్టి అనుదినము దేవుని సన్నిధిలో మీరందరూ మొరపెట్టాలి. ప్రార్థన చేసిన వారి ఎడల నా కృప ఉంటదని చెప్పిన యేసయ్య ఈరోజు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవునిలో దింపబడుచున్నాయి, దిగి వచ్చుచున్నాయి. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జింగల తండ్రి, నాన్న మీ పట్ల ప్రేమ కలిగి ప్రార్థన చేసేవారు, రాత్రి జామున లేచి ప్రభువా మిమ్మల్ని స్తుతించేవారు ఎందరో ఉన్నారు అయ్యా. అందుకే దేశంలో ఉన్న ప్రభువా ఎందరో దేవుని కృపలో రక్షింపబడుతున్నారు, దేవుని నామం తెలుసుకున్నారు, వారి కుటుంబంలో ఆనందము సంతోషంతో కలిగి ఉంటున్నారు. కాబట్టి నా ప్రభువా మేమైతే పొందుకున్న కృప అనేక జనులు నా ప్రభువా లోకంలో ఉంటున్నారు, వారందరికీ కూడా సాయం దయచేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.